అడుగుపెట్టిన ప్రతిచోటా పతకాల మోత. విశ్వనాథనానంద తర్వాత మరో ఆశాకిరణం. దిగ్గజాలకే సవాలు విసురుతున్న తెలుగు తేజం. ప్రపంచ చెస్ రారాజు స్థానమే లక్ష్యంగా ప్రయాణం. భారత ప్రపంచ చెస్లో మారుమోగుతున్న పేరు అర్జున్ ఇరిగేసి. అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ తెలంగాణ కుర్రాడు తాజాగా ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో సంచలన ప్రదర్శన చేశాడు. ఆనంద్ తర్వాత ఈ ఛాంపియన్షిప్లో ఒకేసారి 2 పతకాలు గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ 1, 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ను సైతం అర్జున్ ఓడించాడు. 2026ను టైటిల్స్ వేటతోనే ప్రారంభించిన అర్జున్ టాటా స్టీల్ చెస్ టోర్నీ బ్లిట్జ్ విభాగంలోనూ కాంస్యం అందుకున్నాడు. రెండు 2024లో జరిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో అసాధారణ విజయాలతో అందరి దృష్టి ఆకర్షించాడు అర్జున్. దశాబ్దాల కల నెరవేర్చుతూ పురుషులు, మహిళల 2 జట్లు స్వర్ణాలు అందుకున్నాయి. నాడు అన్ని గేమ్లు ఆడ్డమే కాదు, 11 గేమ్స్లో 9 విజయాలు, 2 డ్రాలతో అసాధారణ ప్రదర్శన చేశాడు. 190 దేశాలు తలపడిన ఈ పోటీల్లో భారత చెస్ జట్టు విజయం సాధించడం మాత్రమే కాదు, ఆద్యంతం పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒక రకంగా మన యువ బలగం బలాన్ని ప్రపంచానికి గట్టిగా పరిచయం చేసింది నాటి ప్రదర్శన. అంతర్జాతీయ చెస్లో స్థిరమైన ప్రదర్శన చేస్తున్న అర్జున్ ఇరిగేసి 2003 సెప్టెంబర్ 3న హనుమకొండలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అక్కడ్నుంచి ఈ స్థాయికి రావడానికి బాటలు వేసినవి కృషి, పట్టుదలే. తండ్రి శ్రీనివాసరావు డాక్టర్, తల్లి గృహిణి. అలా చెస్ నేపథ్యం లేని కుటుంబం నుంచి 8 ఏళ్ల ప్రాయంలోనే సరదాగా ఇటువైపు అడుగులు వేశాడు. స్కూల్ టీచర్ తన ప్రతిభ గుర్తించడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అక్కతో కలిసి ప్రాక్టీస్, కోచ్ల శిక్షణలో రాటుదేలడం అన్నీ అర్జున్ను ఈరోజు ఇలా నిలిపాయి. చాలా వేగంగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అర్జున్ మెరుగైన ర్యాంకులతో ముందున్న ఆటగాళ్లను ఓడించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో దేశంలో 14 ఏళ్ల 11 నెలలకే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి రికార్డు సృష్టించాడు. 2021లో గట్టి పోటీని దాటి టాటా స్టీల్ ఇండియా ర్యాపిడ్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు. ఆ టైటిల్ సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 2022 ప్రారంభంలోనే టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ ఛాలెంజర్స్ కేటగిరీలో అర్జున్ తిరుగులేని ప్రదర్శన చేశాడు. అదే 2022లో ఇండియన్ నేషనల్ సీనియర్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు అర్జున్ ఇరిగేసి. అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్, టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టైటిల్స్, జూనియర్ స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్లు గెలుచుకున్నాడు. 2022 అక్టోబర్లోనే కార్ల్సన్పై తన తొలి విజయం నమోదు చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అర్జున్కు ఆర్థికంగా అండగా నిలిచేందుకు క్వాంట్ బాక్స్ స్పాన్సర్షిప్ ఒప్పందం చేసుకుంది. తర్వాత తను వెనుదిరిగి చూడలేదు. 2023లో షార్జా మాస్టర్స్ టైటిల్ అందుకున్నాడు. ఫిడే ప్రపంచ కప్లో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్నాడు. 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు తరపున రజతం గెలుచుకున్నాడు. 2024లో పలు టైటిల్స్తో పాటు 2800 లైవ్ రేటింగ్తో చరిత్ర సృష్టించాడు.
2800 ఎలో రేటింగ్ దాటడం చాలా తక్కువ మందికి సాధ్యమైన ఫీట్. ఎవరూ ఊహించని విధంగా అర్జున్ ఆ ఘనతను చిన్న వయసుకే సాధించాడు. తద్వారా గ్యారీ కాస్పరోవ్, క్రామ్నిక్, అలెగ్జాండర్ గ్రిషిక్, క్లార్ల్సన్, కరువానా, షికారు నకమురా తదితర ప్రముఖుల జాబితాలు సగౌరవంగా చోటు దక్కించుకున్నాడు. దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత చెస్లో విశ్వనాథన్ ఆనంద్ 2011 మార్చిలో అత్యధికంగా 2817 ఎలో రేటింగ్ అందుకున్నారు. 2025 ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో అర్జున్ ప్రదర్శన పెద్ద టోర్నీల్లో తడబడతాడన్న అపవాదుని చెరిపేసింది. ప్రపంచ చెస్లో అర్జున్ ఇరిగేసి జైత్రయాత్రలో తల్లి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తండ్రి వైద్య వృత్తిలో బిజీగా ఉండడంతో ఆమె వెన్నంటి ఉండి నడిపించేవారు. పోటీ సమయంలో ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ఆడేలా నిరంతరం ప్రేరణనిచ్చేవారు. ఓటమికి కుంగిపోవద్దు, గెలుపోటములు ఆటలో భాగమే అని నేర్పారు. ఆమె ఇచ్చిన ఆత్మవిశ్వాసమే నేడు అర్జున్ను ప్రపంచ వేదికపై తలవంచని యోధుడిగా నిలబెట్టింది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సహా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ తెలుగు తేజం ప్రస్థానంలో మరెన్నో అద్భుతాలు ఎదురుచూస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ కావడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్న అర్జున్ ఇరిగేసి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం.